ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ప్లాట్ లెవెల్లోనే సర్వనాశనం చేసావు. ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది పర్సన్ గోస్ టు అదర్ పర్సన్ అండ్ సేస్ నువ్వు మావిడికి లైన్ అట్ ఏ పాయింట్ కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నాను అనుకోవచ్చేమో, కానీ నేను ఇది నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాను ఈ సినిమా, వేరే ఏమైనా వెబ్సైట్లో చూస్తున్నానండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ నేను ఈ ర్యాంట్ అనే వీడియోలు లాంటివి చేసి ఫస్ట్లో చేసేవాడిని, అసలు ఈ మధ్య చేయలేదు, అవసరం పడలేదు. ఓ మై గాడ్, నేను మొన్నే ఖాళీగా దొబ్బించుకుంటాను కదా అని యూట్యూబ్లో ఉన్న వీడియోలు నేను చూసి వీడియోలన్నీ చూసి బోర్ కొట్టి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశాను. చూస్తే కాక్టైల్ 2 కనిపించింది. ఓ నా కాక్టైల్ 1 ఇష్టం అని చెప్పేసి కాక్టైల్ 2 చూద్దాం అనుకున్నాను. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. సరే, కాక్టైల్ 2 గురించి మాట్లాడుకునే ముందు కాక్టైల్ 1 చెప్తా. కాక్టైల్ 1 అనే ఫిలిం లైక్ ప్రాపర్ లవ్ ట్రయాంగిల్. సైఫ్ అలీ ఖాన్ కి ఒక మంచి ఫ్లర్టీషియస్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, లైక్ అంటే ఫ్లర్టీషియస్ ఇన్ ద సెన్స్ లైక్ ప్లే బాయ్ కైండ్ ఆఫ్ అ గర్ల్ ఉంటుంది. ఆమె దీపికా పదుకొనే. ఆమెకి ఒక రూమ్మేట్ ఉంటుంది, డయానా పింటీ. డయానా పింటీ యాక్ట్రెస్ నేమ్. సో ఈ డయానా పింటీకి సైఫ్ అలీ ఖాన్ పడిపోతాడు. సో అది లవ్ ట్రయాంగిల్. యాక్చువల్లీ నాకు అందులో సాంగ్స్ అది కొంచెం ఇష్టం, ఆ సినిమా. ఐ లైక్ దట్ ఫిల్మ్. సరే, ఇప్పుడు కాక్టైల్ 2 వచ్చింది కదా అని చెప్పి నెట్ఫ్లిక్స్లో నొక్క అసలు ఎలా ఉంటుంది, దీని సంగతి ఏంటో చూద్దాం అనుకుని ఓపెన్ చేశాను. సో బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, యాక్చువల్లీ ఈ వీడియో ఎవరైనా చూద్దాం అనుకుంటే ముందుకి ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి. స్పాయిలర్ అలర్ట్, బికాజ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్రెడీ స్పాయిల్డ్ వైల్ రైటింగ్. బిఫోర్ ప్లాట్, అసలు నేను ప్లాట్ చెప్పే ముందే మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ సినిమాలో ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, అండ్ ఆల్సో వన్ విలన్. ఆ విలన్ ఫస్ట్ హీరోయిన్, నో సెకండ్ హీరోయిన్ ఇస్ ఆల్సో విలన్, అండ్ ఆల్సో కమెడియన్ ఉన్నాడు, అదే హీరో. అర్థం కావట్లేదు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదా, దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్రెడీ స్పాయిల్డ్ ఆన్ రైటింగ్ లెవెల్ అని. సినిమా ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. ప్లాట్ అంటే రియల్ ఎస్టేట్ ప్లాట్ లైక్ అది. ఓకే, ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ప్లాట్ లెవెల్లోనే సర్వనాశనం చేసావు. జస్ట్ ఇమాజిన్, నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓకే, అబ్బాయిలు, నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్తో మంచి ట్రిప్కి వెళ్ళావు. అదేదో సిసిలీ అనే ఒక ప్లేస్ ఇటలీలో, యూరోప్ ట్రిప్కి వెళ్ళావు. ట్రిప్లకి ఎందుకు వెళ్తారు? ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. ఓకే, కొంచెం ఈ డైలీ మన ఈ మెకానికల్ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం బయటికి రావడానికి, టు ఎక్స్ప్లోర్, కొంచెం రిలాక్స్ అవ్వడానికి వెళ్తాం ట్రిప్కి. యూజువల్లీ వెళ్తారు మన హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన వెళ్తారు ఇద్దరు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నువ్వు ఈ సిచ్యువేషన్లో అబ్బాయిలు అందరికీ చెప్తున్నా. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో ట్రిప్కి వెళ్ళావు. అక్కడ మంచి లైక్ వెరీ వెరీ బ్యూటిఫుల్, లైక్ మంచి హాట్ అమ్మాయి కనిపించింది. హాట్ అమ్మాయి వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్. అక్కడ లోకల్లో ఉంటుంది అమ్మాయి, అక్కడే ఉంటుంది కొన్ని రోజుల నుంచి. సో అమ్మాయికి తెలుసు అంతా. మీరు ఐటినరీలు అన్నీ పక్కన పెట్టండి, నేను చూపిస్తా మీకు సిసిలీ అనే ప్లేస్ మొత్తం అంటది. వావ్, నైస్. ఇప్పుడు ఈ రష్మిక మందన, షాహిద్ కపూర్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎప్పటి నుంచో రిలేషన్షిప్లో ఉంటారు. రిలేషన్షిప్లో ఉండి వాళ్ళ రిలేషన్షిప్ ఎక్కడో లైక్ చాలా రోజులు రిలేషన్షిప్లో ఉన్నాం, మెకానికల్ అయిపోతుంది వాళ్ళ రిలేషన్షిప్ కూడా, అంత స్పార్క్ ఏమి ఉండదు. అందుకు ఇమాజిన్ చేసుకో, ఇప్పుడు ఇందా నుంచి ఇమాజిన్ చేసుకుంటున్నాను కదా, నీ గర్ల్ ఫ్రెండ్ ఆ బెస్ట్ ఫ్రెండ్తో నువ్వు లేనప్పుడు నువ్వు మా వాడిని ఫ్లర్ట్ చేయి. నేను కరెక్టే చెప్తున్నా, నువ్వు మా వాడిని ఫ్లర్ట్ చేయి. ఒకసారి పడే మా వాడిని నువ్వు కొంచెం సెడ్యూస్ చేయి, లైక్ ఇవన్నీ చెప్పుద్ది. మంచి కట్టుబాట్లు సార్. ఎలా వస్తారా మీకు ఐడియాలు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అసలు యాక్చువల్లీ కాక్టైల్ అంటే ఏంటి? కొన్ని రకాల మందులు కలిపితే అదొకటి అవుద్ది. ఓకే, ఎంత విస్కీ ఎంత రమ్మేయో కలిపితే ఇంత కాక్టైల్ అవుతుంది. ఏం చెప్పావురా? ఈయన 2 కాక్టైల్ కలిపి తాగి రాసి ఉంటాడేమో, అందుకే ఎలా ఉంది. అసలు ఐడియా ఏంటది? గర్ల్ ఫ్రెండ్ నీ ఎప్పుడో ఫ్రెండ్తో ట్రిప్లో ర్యాండమ్గా కనిపిస్తే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ ఫ్లర్ట్ చేసి చూడు, పడేసి చూడు అని చెప్పుద్దా? నాకేంటి దరిద్రం, నాకొద్దు. నాకు అర్థం కాలేదు సార్. అంటే అలా ఎలా కుదురుద్ది? అప్పుడు ఈవిడేమంటది పెద్ద మనిషి? ఆవిడేమంటదో వెళ్ళే ముందు, ఇందాక విలన్ ఫస్ట్ హీరోయిన్ అన్నాను కదా, ఇందుకే ఇంక ఇది శుభ్రంగా ఉన్న కాపురంలో ఎందుకు ఊరికనే ఏంటి సడన్గా ఇప్పుడు బాగానే ఉన్నాంగా దోల. ఇప్పుడు ఆ పెద్ద మనిషి చూసుకొని నేను ఇప్పటివరకు ఫ్లర్ట్ చేస్తే పడిన అబ్బాయి అంటూ లేడు అంటది. అప్పుడైనా ఆగలకది ఈవిడ. అందుకే నాకు ఇది చెక్ చేయాలని ఉంది. సో నా రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను, ఒకసారి బాగుండి పడేసి చూడు అంటది. 2 సార్లు చెప్పుద్ది, ఆర్ యూ షూర్ అది ఇది అని. వాళ్ళనే ట్రిప్లకు పంపుద్ది. ఈ ట్రిప్లో మళ్ళీ నాకు ఒంట్లో బాగాలేదు, మీరు ఇద్దరు వాళ్ళని ఎక్కడికో అని పంపుద్ది. ఒక రోజు నైట్ ఎలా చూపిస్తాడంటే సినిమాలో, వీళ్ళు మంచి డీప్గా ఎవరు కృతి సనన్ అండ్ షాహిద్ కపూర్ మంచి డీప్గా లైక్ అమ్మ ఫ్లర్ట్ చేస్తూనే ఉంటుంది. షాహిద్ కపూర్ కొంచెం అదో రకంగా
పడినట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఓకే, యాక్చువల్లీ కొంచెం దేకడు, కొంచెం ఒక రోజు నైట్ వీళ్ళిద్దరికి కార్యమైనట్టు చూపిస్తాడు. దాని తర్వాత రోజు హే ఇట్స్ ఓకే వీఆర్ అడల్ట్స్, ఇట్స్ ఓకే మనం డీల్ చేసుకోవచ్చు అంటారు. సో అది సస్పెన్స్. ఇప్పుడు ఇంతకే అది అయ్యిందా అవ్వలేదా అన్న ఇదిలో వదిలేస్తారనమాట. వీఆర్ 2026 బ్రో, వాట్ ఇస్ దిస్ బ్రో అంటారా? 3026లో కూడా ఇది మరి ఎలా రెలవెంట్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది పర్సన్ గోస్ టు అదర్ పర్సన్ అండ్ సేస్ నువ్వు మావిడికి లైనే. నేను ఇందాక ఇమాజిన్ చేసుకో అంటున్నాను కదా నిన్ను, ఈ వీడియో చూస్తున్నాడు. ఓకే, నీకు అక్కడ ఫుల్ కోపం వచ్చింది నా మీద, నీ అబ్బాయి ఏం చెప్తున్నారు నువ్వని నీకు సినిమా చూసినప్పుడు ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ఫుల్ రేజ్ బేటింగ్ స్టఫ్. నేను మొన్న చూస్తూ ఒక స్టోరీ పెట్టా. ఓకే, హాఫ్ ద వే మూవీలో హాఫ్ ద వే వెళ్ళిన తర్వాత స్టోరీ పెట్టా. ఎన్ని రిప్లైలు వచ్చినాయి తెలుసా? చూడండి ఒకసారి. నా బర్త్డే కూడా ఎన్ని రిప్లై రాలే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. అయినా నిద్ర లేచిన తర్వాత చెప్పేవాడి కదా, లేపి మరీ చెప్పించుకున్నావేంటమ్మా. సో ఇది ఏ లెవెల్లో జనాలని రేజ్ బేట్ చేసింది, కెలికేసింది అని చెప్పి ఇంకా కొన్ని రిప్లైలు వచ్చినాయి, నేను ఇక్కడ పెట్టలేను. సరే, నువ్వు ఇంత ఫీల్ అయిపోతున్నావు కదా, మరి ఎందుకురా నువ్వు లాస్ట్ వరకు చూసావు అంటారా? బలహీనత. ఎక్కడైనా బెటర్ అవుద్దేమో. ఇప్పుడు ఈ పాయింట్ని ఎత్తుకున్నాడు కదా, ఇంత గబ్బు గలీజ్ పాయింట్ని, దీన్ని ఎలా కంప్లీట్ చేస్తాడు, దీన్ని ఎలా ఎండ్ చేస్తాడు, దీన్ని అసలు ఎలా కలుపుతాడు లాస్ట్కి, వాట్ ఈస్ ద జస్టిఫికేషన్ టు ఇట్ అని చూడడం స్టార్ట్ చేశా. ట్రిప్ అయిపోద్ది. ట్రిప్ అయిపోయేసరికి షాహిద్ కపూర్ ఏం పడ్డు. కృతి సనన్ వెళ్ళి రష్మిక మందనతో అక్క మీ వాడి తోపు, అసలు నేను ఫుల్ ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నా, ఎక్కడ ఎంత కూడా ఇది లేదంటే ఇప్పుడు రష్మిక మందన హ్యాపీ ఫీల్ అవుద్ది. ఒరే, నువ్వు రిలేషన్షిప్లో ఉంటూ నీకు వ్యాలిడేషన్ థర్డ్ పర్సన్ నుంచి నీ రిలేషన్షిప్ గురించి వచ్చిందంటే నువ్వు అసలు అసలు ఓ మై గాడ్. అంటే ఎన్ని లెవెల్స్లో ఇది రాంగ్ నాకు అర్థం కావట్లే. నెక్స్ట్ లెవెల్. సరే, సినిమాల్లో అన్ని కరెక్ట్ అవ్వచ్చా అనుకుంటారా? ఇప్పుడు నేను ముందు చెప్తా చూడండి. ఈ ఇటలీ ట్రిప్ అయ్యే లోపు రష్మిక మందన మనోడికి ప్రపోజ్ చేస్తుంది. కొంతమంది అనుకోవచ్చు అదేంటి లవ్లో ఉన్నారు కదా ఆల్రెడీ ప్రపోజ్ ఏంటని. ఈ ప్రపోజల్ ఏంటంటే ఎంగేజ్మెంట్ ప్రపోజల్. విల్ యూ మ్యారీ మీ అని ఇలా అడుగుతారు కదా. రష్మిక మందన అడుగుద్ది. ఎప్పుడు అడుగుద్దో తెలుసా? కృతి సనన్ చెప్పాక, అరే నేను ఎంత ట్రై చేసినా మీ ఓడి పడలేదు అని చెప్పాక దాని దగ్గర నుంచి దీనికి ఒక వ్యాలిడేషన్ వచ్చి ఓకే అని ప్రపోజ్ చేస్తుంది. షాహిద్ కపూర్ పాపం ఏం తెలియదు, అందుకే కమెడియన్ అన్నా. ఆడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇండియా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు కృతి సనన్ విల్ ఫీల్ బ్యాడ్ బికాస్ కృతి సనన్ ఆడికి పడిపోద్ది ప్రాసెస్లో. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు ఇండియా వెళ్తుంది కదా. ఇండియా వెళ్ళిన తర్వాత పెళ్లి పనులు అన్నీ స్టార్ట్ అవుతాయి. కృతి సనన్ వీళ్ళు ఇటలీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీరు నన్ను మళ్ళీ చూడలేరు, నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటది. కానీ వీళ్ళకి పెళ్లి కరెక్ట్గా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఏదో జరుగుతూ ఉంటుంది. వచ్చేస్తుంది అక్క ఇండియా వచ్చేస్తుంది. అక్కడ ఒక సాంగ్, మంచి బాలీవుడ్ సాంగ్ అనమాట. నాకు ఇంకోటి అర్థం కాదు, ఇట్స్ బాలీవుడ్ ఫిల్మ్, ఇట్స్ బాలీవుడ్ సాంగ్ ఇవన్నీ అంటారు కదా. 2 ఫిల్మ్స్ చెప్తా. ఒకటి రాకీ और రాణి ప్రేమ్ కహాని అని కరణ్ జోహర్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్ ఉంటుంది. ఓకే, ఫర్ మీ దట్ ఈస్ బాలీవుడ్ ఫిల్మ్. భలే ఉంటుంది, నాకు ఆ సినిమా చాలా ఇష్టం. అందులో కూడా గ్లిటర్ ఉంటుంది, లైక్ ఈ సాంగ్స్ ఉంటాయి, మాంటేజెస్ ఉంటాయి, రొమాన్స్ అంతా ఉంటుంది. మోస్ట్లీ వి సీ దోస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇన్ హిందీ ఫిల్మ్స్, బాలీవుడ్ ఫిల్మ్స్. ఇందులో కూడా గ్లిటర్ ఉంటుంది, ఇందులో గ్లామర్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. ఓకే, ఇదంతా ఉంటుంది. బట్ ప్లాట్ ఎలా ఉంటే దట్ డజంట్ సఫైజ్ కదా. నువ్వు ఉజ్బెకిస్తాన్ సినిమాలో తీసిన ఇది సరిపోదు. సరిపోదు ఇన్ ద సెన్స్ అసలు రెలవెంటే కాదు. అట్ ఏ పాయింట్ కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నాను అనుకోవచ్చేమో, కానీ నేను ఇది నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాను ఈ సినిమా, వేరే ఏమైనా వెబ్సైట్లో చూస్తున్నానండి. నాట్ బికాస్ ఆఫ్ ద లైక్ స్కిన్ షో ఆర్ వాట్ ఎవర్, దాని గురించి అనట్లేదు. ప్లాట్, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గోస్ టు అన్ అదర్ పర్సన్, ఫీమేల్, అండ్ సేస్ ఓన్ పడేసి చూడు. సో యా, కమింగ్ బ్యాక్ టు ద ప్లాట్, కృతి సనన్ కమ్స్ టు ఇండియా, మంచి సాంగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో కృతి సనన్ షాహిద్ కపూర్కి లైన్ వేస్తూనే ఉంటుంది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్గా తీసుకున్నాను. అదే ఇప్పుడు బ్రో కోడ్, గర్ల్ కోడ్, సిస్ కోడ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. అసలు ఎన్ని లెవెల్స్. నెక్స్ట్ లెవెల్ ఇది. ఫస్ట్ లెవెల్ అసలు రష్మిక మందన అడగడం, ఇప్పుడు పడిపోయింది. దాని తర్వాత వచ్చి పెళ్ళి ఆపడానికి ఆయన సైట్ వేస్తూనే ఉంటుంది షాహిద్ కపూర్కి. నేను ఆడు వీడియో అంటున్నాను కొద్ది, బికాస్ నాకు క్యారెక్టర్లు గుర్తులేవు, అందుకు దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. ఇప్పుడు ఒకరోజు రష్మిక మందనకు డౌట్ వస్తుంది, అక్క ఏంటి నువ్వు కొంచెం తేడా ఉంది నీ పరిస్థితి, నువ్వేంటి అంటే చెప్పేస్తుంది, నేను ప్రపోజ్ చేశా నీ బాయ్ ఫ్రెండ్కి అని. ఒక ఫ్రెండ్ వచ్చి ఇంకో ఫ్రెండ్కి నేను నీ బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేశా. అసలు ఇది ఎప్పుడైనా విన్నారా మీరు? ఓ మై గాడ్, ఎస్. ఎన్ని లెవెల్స్లో ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే సినిమా చూస్తున్నప్పుడు. ఇది ఉంటుంది కదా మీ డిప్రెషన్ అని,
ఎస్, ఈ ఫిలిం చూసాక మన డిప్రెషన్ వస్తుంది. ఇంకో పాయింట్, ఇప్పుడు వాళ్ళకి బ్యాచులర్ పార్టీలు అయ్యి చేస్తూ ఉంటారు, ఈవిడ పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది, చేస్తూ ఆడిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. ఈవిడ అంటే కృతి సనన్. ఈ కన్ఫ్రంటేషన్ అవుతుంది, అక్క ఏంటి మరి నువ్వు లైక్ అది అంటే చెప్పాను కదా ఇందాక, మీ ఎవడు ప్రపోజ్ చేశాను అంటది. అప్పుడు ఈవిడేమంటది, నువ్వు అదేంటి నువ్వు ఇంత దిగజారిపోయావా, అదేంటి నువ్వు ఎలాంటిదాను అనుకోవాలని ఈవిడ అంటది. ఆవిడేమంటది, నువ్వు నీ రిలేషన్షిప్లో మీ ఓన్ ఫ్లర్ట్ చేయమని నాకు చెప్పావు, మరి అదేంటి అంటది. సో వీళ్ళిద్దరికి అప్పుడు ఒక ఇది పెట్టుకుంటారు అనమాట. కృతి సనన్ అంటది, సరే పెళ్ళైన తర్వాత మీ ఓడే పెళ్ళి అయ్యేదాకా నేను ఆపడానికి అయితే ఉంటది కదా అని ట్రై చేస్తానంటారు. అక్కడి నుంచి ఇంకొంచెం పెంట స్టార్ట్ అవుద్ది. లైక్ కృతి సనన్ విల్ బీ ట్రైంగ్ టు ఫ్లర్ట్ విత్ హిమ్ మోర్. అన్ని హీరోకి ప్రీ క్లైమాక్స్, హీరోకి ఒక పాయింట్ అర్థమైపోద్ది, అరే నేను సంకన అయిపోయింది, నేను లైక్ ఇలా చేస్తాను. హీరో కాదు కమెడియన్ అని ఆ సీన్లో అర్థం అవుద్ది. నేను అనుకున్నా సూపర్ రా బిట్టు, ఇప్పుడు ఇద్దరిని వదిలేసి వెళ్ళిపో, అసలు వావ్ లైక్ చీ అనిపించింది నీకు, సూపర్ అనుకున్నా. ఏమంటాడు తెలుసా, రష్మిక కూడా నేను చాలా చేశాను ఇలాగా సినిమాలో నిన్న గర్ల్ ఫ్రెండ్తో, లైక్ చాలాసార్లు నేను ఐ ఆల్సో ఫక్ ఇట్ అప్, ఇట్స్ ఓకే, దిస్ ఇస్ రిలేషన్షిప్, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అంటాడు. అంటే ఏమో మరి మీరు చెప్పండి కామెంట్స్లో, అది కరెక్టా అంటే కరెక్ట్ తప్పు పక్కన పెడదాం, అది ఏంటి మీకు ఎలా అనిపించింది ఈ సినిమా చూస్తున్నప్పుడు. దాని తర్వాత ఇద్దరికి పెళ్ళొద్ది, సరే వీడు ఈ జన్మకి నీకేం చెప్పేస్తుంది కృతి సనన్ వచ్చి రష్మికకి. రష్మిక జన్మలకి నావాడే నీవాడు ఎప్పటికీ కాదు అని చెప్తుంది. ఓకే, రష్మికకి షాహిద్ కపూర్కి పెళ్ళొద్ది, అంత అయిపోయింది, ఎప్పుడైనా ఆపేచ్చు. రేజ్ బేటింగ్ ఈ లెవెల్లో అయినా ఆపేయచ్చు. సరే పెళ్ళి అయిపోయింది, నవ్వేసి పెట్టచ్చు. లాస్ట్లో ఫస్ట్ నైట్ సీన్, షాహిద్ కపూర్ ఉంటాడు, కృతి సనన్ పక్క కూర్చుంటుంది. కృతి సనన్ ఏమంటుంది తెలుసా, చూడు నాకు డివోర్స్ అయినా అబ్బాయిలైనా పర్లేదు, ఐఎమ్ ఓకే విత్ దెమ్, లైక్ సో జస్ట్ నీకు ఇప్పటికీ చెప్తున్నా, నీకు ఫ్యూచర్లో ఏమైనా ఇఫ్ యూ హ్యావ్ అదర్ థాట్స్ ఐఎమ్ హియర్ అంటది. అప్పుడు ఇలా వైడ్లో అవుతారు. పక్కనే రష్మిక ఉంటుంది, నువ్వు వెళ్తే మేము ఫస్ట్ నైట్ కానిస్తాం అని అంటది. అప్పుడు కృతి సనన్ ఓకే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్. అమ్మో ఇక్కడే ఉంటే నా తల పగిలిపోయేలా ఉంది. ఇప్పుడు ఇదే సినిమా తెలుగులో రిలీజ్ చేశారు అనుకోండి, అదేదో సినిమాలో 2-3 చోట్ల సరిగ్గా కెమెరా పెట్టినందుకే ఐ రెస్పెక్ట్. నాకు ఆ వచ్చిన రిప్లైలకు ఓకే, మన తెలుగు ఆడియన్స్ లైక్ అట్లీస్ట్ మన కమ్యూనిటీలో ఉన్న జనాలు, కమ్యూనిటీ అంటే ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ, దానికి కూడా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది చూడు. ఆ ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీలో ఉన్న జనాలు, లైక్ మైండెడ్ పీపుల్ అందరికీ ఓహో నాకు అనిపించిందా వాళ్ళకి అనిపించిందా, ఇంకా ఎంతమందికి అనిపించుంటుందో ఎలాగా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో మీకు కాక్టైల్ 2 చూసాక ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ఇలాంటి అద్భుతమైన ప్లాట్ లెవెల్లో అద్భుతమైన ఐడియాలు ఉన్న సినిమాలు నాకు ఒకసారి కింద పెడితే అవి చూసి చేద్దాం ఇలాంటి వీడియో. లెట్స్ సీ వేర్ దిస్ గోస్. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్, లెట్స్ కీప్ కమింగ్, బై బై.